లేచి నిలబడి దేవుణ్ణి స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాడుతూ దేవుని ఆరాధించండి. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. దేవుని మహిమను మనం అనుభవిద్దాం. నీ తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నీ తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకాలేనయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకాలేనయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా. నీ తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. యేసయ్య తోడుంటే చాలు. హల్లెలూయా. నా పాపమేమి సన్నిధికి దూరము చేసెను నా యేసయ్యా. నా పాపమేమి సన్నిధికి దూరము చేసెను నా యేసయ్యా. నా పాపములను నేను ఒప్పుకొనగా దయతో క్షమించి అనుగ్రహించినావయ్యా. నా పాపములను నేను ఒప్పుకొనగా దయతో క్షమించి అనుగ్రహించినావయ్యా. తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకాలేనయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా. నీ తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నా వేదనలో నీ కృంగియుండగా నీ కృపయే నన్నాదరించెను. నా వేదనలో నీ కృంగియుండగా నీ కృపయే నన్నాదరించెను. భయపడకుము, నీకు తోడై ఉన్నానని వాగ్దానమును ఇచ్చిన యేసయ్యా. భయపడకుము, నీకు తోడై ఉన్నానని వాగ్దానమును ఇచ్చిన యేసయ్యా. నీ తోడుంటే చాలు యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నా ప్రాణముని ప్రాణముతో పెనవేసుకున్నది నా యేసయ్యా. నా ప్రాణముని ప్రాణముతో పెనవేసుకున్నది నా యేసయ్యా. నీకు వేరై ఫలించలేనయా, నీకు దూరమై నిలువలేనయా. నీకు వేరై ఫలించలేనయా, నీకు దూరమై నిలువలేనయా. తోడుంటే చాలును యేసయ్యా, నాకదియే 10,000 యేసయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకాలేనయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకాలేనయ్యా, నీ
యేసయ్యా నా 10,000 యేసయ్యా అందరి చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి నాయన. ఈ 2వ రాత్రి సభలో ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు అనేకులని ప్రాంతంలో రక్షించినట్లుగా, ఆయన రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా అందరూ చేతులెత్తి దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే మహిమ, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనందరితో మాట్లాడినట్టుగా అందరూ స్తుతిద్దాం. తండ్రి నీ స్తోత్రం, 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 స్తోత్రం. నీ దాసుని ప్రేరేపించి దేవాని సన్నిధానంలో అనేక ఆత్మలో ఉజ్జీవించబడాలని, ఒక్క పాపైన మారు మనసు పొందాలని ఆశతో నీ దాసుడు ద్వారా నాయన ఈ యొక్క సభలు ఏర్పాటు చేసి ఈ 2వ రాత్రి ఈ రీతిగా నీ సన్నిధిలో మేమందరము కూడి నిన్ను గణపరిచి ఆరాధించడానికి మాకు ఇచ్చి నీ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును విత్తినటువంటి నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నా. నీ దాసుల్లో అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అల్పుణ్ణి ఎందుకు పనికిరాని వాడిని నాయన ఒక్కసారి నీ దాసుల్లో నుండి నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవులను గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం, అందరూ కూడా కూర్చోండి. దేవుని యొక్క వాక్యములో నుండి ప్రవక్త అయిన మీకా రాసిన మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టాలను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. చాలు చాలు. ప్రవక్త అయిన మీకా రాసిన ఈ గ్రంథంలో దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, ఏమి తీసుకొని వచ్చి
నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. వేలాది దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పట్టేలను, వేలాది నదులంతా విస్తార తైలము ఆయనకు సంతోషము కలగజేయున. చాలా మంది దేవుణ్ణి సంతోషపరచాలని నా వైపు చూడాలి. కొంతమంది భూమి మీద మనుషులను సంతోషపరచడానికి ఏవో చేస్తారు. మనుషులను సంతోషపరచడానికి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు సంతోషపరిచేవారు కొంతమంది, అధికారులను సంతోషపరిచేవారు కొంతమంది, తల్లిదండ్రులను సంతోషపరిచేవారు కొంతమంది, భర్తను సంతోషపరిచే భార్యలు, భార్యలను సంతోషపరిచే భర్తలు. ఈ రీతిగా దేవుని బిడ్డలారా ఒకరిని ఒకరు సంతోషపరచుకోవడానికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. వివాహం చేసుకునేటువంటి వధూవరులను తన ఫ్రెండ్ను, తన స్నేహితుని సంతోషపరచడానికి గుర్తుగా ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా ఆ స్నేహితుడికి ఎంతో సంతోషం. నా స్నేహితుడు నా మీద ఉన్న ప్రేమతో ఈ గిఫ్ట్ తీసుకొచ్చాడు అని. అలాగే చర్చికి వచ్చే ప్రతి వారు కూడా దేవుణ్ణి సంతోషపరచాలని కొంతమంది చర్చిలో కుర్చీలు ఎత్తారు, కొంతమంది ఫ్యాన్లు వేపిస్తారు, కొంతమంది దేవుని బిడ్డలారా ఏదో ఒక విధంగా మనీ రూపంలో సహాయం చేస్తూ ఉంటారు. బైబిల్ చెబుతా ఉంది, వేల కొలది దేవుని బిడ్డలారా పుట్యాలను అర్పించిన ఆయనకి సంతోషం కలగదు. చాలామంది దేవుని బిడ్డలారా యవ్వన వయసులో భార్య గర్భవతి అయినప్పుడు గడ్డం పెంచుకుంటారు, ఎంటికలు పెంచుతారు. ఏందబ్బా గడ్డం పెంచుతున్నావు, ఎంటికలు పెంచుతున్నావు అంటే దేవుడికి ఇవ్వాలని. నేను దేవునికి మొక్కున్నా, దేవుడు నాకు మంచి మగబిడ్డను దేవుడు ఇస్తే నేను దేవుడికి ఇద్దాం అనుకున్నాను, ఎంటికలు ఇద్దాం అనుకున్నాను అంటారు. అంటే వారి భాషలో ఎంటికలు ఇచ్చి దేవుని సంతోషపరచాలని. ఈ రీతిగా దేవుని బిడ్డలారా దేవుణ్ణి సంతోషపరచాలని మనుషులు భూమి మీద అనేక రకాలైన సత్ప్రయత్నాలు చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడని కొబ్బరికాయను పట్టుకొని దండాలు పెట్టి కొడతారు. మైరుపోతులు వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు అర్పించినా ఆయనకి సంతోషం కాదంట. ఈ రీతిగా ఏదో ఒకటి అర్పించాలి, ఏదో ఒకటి తీసుకొని దేవుని సన్నిధికి రావాలి, నేను దేవుని సంతోష పెట్టాలి అని మనుషులు భూమి మీద దేవుని బిడ్డలారా ఎంతగానో ప్రయాసపడుతున్నారు. బైబిల్ చెబుతుంది అసలు దేవునికి ఎప్పుడు సంతోషం. నా వైపు చూడాలి. చాలామంది తల్లులు అంటారయ్యా, నువ్వు నాకేదో సంపాదించుకొని వస్తే నాకు సంతోషం కాదు, నువ్వు మంచిగా బ్రతికితే నాకు అంతే సంతోషం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా నిశ్చయముగా దేవునికి కూడా ఎప్పుడు సంతోషం. చాలామంది అనుకుంటారు నేను దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుంటే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు. దేవుణ్ణి సంతోషపరచడానికి చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి సంతోషపరచడానికి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి సంతోషపరచాలని కానుకలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఏమండి దేవుణ్ణి సంతోషపరచాలని అన్నదానం, భూదానం, గోదానం ఏయో దానాలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవునికి ఎప్పుడు సంతోషం? ఈ రాత్రి 3 విషయాలు నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో నేను మీ మధ్యలో నిలబడి ఉన్నా. దేవునికి ఎప్పుడు సంతోషం? చూడండి, లోకా రాసిన సువార్త 15వ అధ్యాయం, లోకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎప్పుడు దేవునికి సంతోషం?
మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగే సంతోషం కంటే చాలా మంది అమ్మా మారు మనసు పొందు, ప్రభు రాకడవుతుంది, విడవబడతావు, మారు మనసు లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలివి కావు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ప్రసంగించిన ప్రసంగం మారు మనసును గురించిన ప్రసంగం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం దగ్గరకు వచ్చేసింది. మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మండి. ఏం పొందాలి మనం? ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. ఈ రాత్రి దేవుని రాజ్యం సమీపించింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం నీకు కావాలంటే, దేవుని యొక్క ఉగ్రత నుంచి నీవు విడిపించబడి దేవుని రాజ్య పౌరురాలు కావాలంటే నేనేం చేయాలంటే మారు మనసు పొందాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, దేవునికి ఎత్తున్నారు, కానీ మారు మనసు లేదు. ఏం లేదు? మారు మనసు లేదు. ఈ రోజున మారు మనసు లేని వాళ్ళు ఎక్కువైపోయారు. బాధ వచ్చినప్పుడు ప్రభువా నేను మారతానని తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలారా, ఆ బాధ పోయిన తర్వాత మరలా చెడిపోయే పరిస్థితి, మరలా లోకంలో పడిపోయేవారుగా, మరలా శరీర సంబంధమైన కోరికలకి బానిసలు అయిపోయేవారుగా ఈ రోజున చాలా మందిని మనం చూస్తున్నాం. మారాను 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 అంటున్నారు, కానీ జీవితంలో మార్పు రావట్లా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు ఇక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మనసు మార్చుకునే ఒక్క పాపి విషయమై దేవునికి పరలోకంలో దూతల ఎదుట ఎంతో సంతోషం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నా ఈ రోజున చాలా మంది హృదయాలు మనసులో మారట్లేదు. నీవు మనసు మార్చుకోకుండా నీవు అలాగే ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ నువ్వు మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు. అందుకే మార్కు సువార్తలో దేవుని బిడ్డలారు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యోదాయ అరణ్యాలలో ప్రకటించుచుండెను. చూసారా, యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు కంటే ముందుగా దేవుని బిడ్డలారు 6 నెలలు పెద్దవాడు. ఆయన యేసు క్రీస్తు కంటే ముందుగానే సువార్త ప్రకటిస్తూ ఆయన అంటాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని ఆయన యోదయ అరణ్యాలలో కేకలు వేస్తుంటే అనేక మంది దేవుని బిడ్డలారా వారు ఆయన మాటలు విని ఆ సమయంలో అనేకులు దేవుని యొక్క నామంలో రక్షించబడ్డారు. ఈ రాత్రి మనలో ఒక్కలన్నా మారాలి, ఈ ప్రాంతంలో అనేకులు మారాలి,
వారి జీవితాలు మార్చుకోవాలి, వారి బ్రతుకులు మార్చుకోవాలి, వారి క్రియలు మార్చుకోవాలి, వారి ఆలోచనలు మార్చుకోవాలి, వారి పద్ధతులు మార్చుకోవాలి, వారి జీవిత విధానం మార్చుకోవాలి అని దేవుడు తన వాక్కును ప్రకటించడానికి దేవుడు తన దాసులను పంపించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మనసు మార్చుకోవాలని ఉన్నా మార్చుకుంటే ఎలా బ్రతకాలి అనే ఆలోచన కూడా కొంతమందిలో ఉండదు. ఈ వయసులోనే మారు మనసు పొందితే అట్ట, ఈ వయసులోనే మనసు మార్చుకుంటే అలా, ఇంకా అనుభవించాల్సినవి చాలా ఉండే, ఇంకా నాకు వయసు చాలా ఉంది అని దేవుని బిడ్డలారా మనస్సును మార్చుకోకుండా మనస్సును కఠినపరుచుకునేవారు అధికమైపోయారు. ఈ రాత్రి నీ మనసు మారాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మారాలి, 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 నీ మనసు మారాలి. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, నీ మనసు మారాలి. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, నీ మనసు మారాలి. దేవుని కోసం పుట్టామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే బూతులో పడతారు. దేవుని కోసం పుట్టామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే బూతులో పడతారు. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, మనసే మారాలి. హల్లెలూయా. కొద్దిగా సౌండ్ పెట్టు. దేవుని బిడ్డలారా మన మనస్సు మారాలి. ఆ మారిన మనసు నువ్వు దేవునికి ఇవ్వాలి, అప్పుడే నీకు ఫలితం ఉంటుంది. అంతేగాని మనసు మారకుండా నీ జీవితకాలం అంతా అలాగే సాగిపోతే, అలాగే ఉండి నువ్వు మరణిస్తే, మారు మనసు పొందకుండా నీవు చనిపోతే నువ్వు దేవుని రాజ్యానికి పోవు. కాబట్టి దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి, దేవుని బిడ్డలారా ఆయన మారు మనసు పొందుటకు ఆయన మనకు సమయం ఎత్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం బైబిల్ ఉన్నవారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదో ఇదిగో దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారి క్రియల విషయములో మారు మనసు పొందితేనే కానీ దానిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయముగా సంపేదను. చూడండి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఇక్కడ తుయాతైర సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. మనలో ప్రతి ఒక్కరు కూడా మారాలని దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. నువ్వు చేసే పాపాలన్నీ ఆయన తెలుసు, నువ్వు ఆడే ఆటలన్నీ ఆయనకు తెలుసు, నువ్వు చేసే చమత్కార పనులన్నీ ఆయనకు తెలుసు. చాలామంది అనుకుంటారు ఎన్ని చేసినా ఎంత చేసినా ఎవరికి తెలుసులు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారమ్మా? ఎన్ని చేసినా ఎంత చేసినా ఎవరికి తెలుసు, నేను చేసే పాపం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పాపం నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ ఇంటి పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, లేకపోతే నీ కన్న తల్లిదండ్రులు కళ్ళు మొయ్యొచ్చు, కానీ దేవుని కళ్ళు మాత్రం ఎవరో మొయ్యలేరు. మనం చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడు చూసి ఆ పాప విషయంలో
ఆ క్రియల విషయంలో మారు మనసు పొందుతామేమని, మార్చుకుంటామేమని దేవుడు మనకి సమయం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఈరోజు చాలా మంది ఆ క్రియలు విడిచిపెడతలా, ఆ క్రియలను విడిచిపెట్టట్లేదు, మారు మనసు పొందట్లేదు, వస్తున్నారు, అలాగే ఉంటున్నారు. మారు మనసు అంటే దేవుని బిడ్డలారా, నీవు నీ ఉద్దేశాన్ని, మనసును పూర్తిగా మార్చుకోవటం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చి తండ్రి చెప్పాడు, అబ్బాయి పొలంలో పనిచేయి, నువ్వు వెళ్ళి మన పొలంలో పనిచేయి అన్నాడు. ఈ కుమారుడు అంటాడు, నానా నేను వెళ్ళను, నాకు కుదరదు అన్నాడు. సరే, 2వ కుమారుడు దగ్గరికి వచ్చాడు, నాయనా నీ అన్న పొలంలో పనిచేయటానికి వెళ్ళనన్నాడు, నీవైనా వెళ్ళి పొలంలో పనిచేయపు అన్నాడు. ఈ కుమారుడు అంటాడు, నానా నేను వెళ్తాలే నాన్న అన్నాడు. వెళ్తాలే అని వీడు పొలం వెళ్ళకుండా వాడు బజార్లో తిరగటం మొదలుపెట్టాడు. మొదటి కుమారుడు ఉన్నాడు చూడు, నానా నేను వెళ్ళను, నాకు కుదరదు అన్నాడే. బయటకు వచ్చి మనసు మార్చుకొని వెళ్ళి పొలంలో పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి వచ్చాడు, భోజనం తీసుకొని పొలం వస్తే చిన్న కుమారుడు పొలంలో అలిసిపోయి పనిచేస్తున్నాడు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే దగ్గరకు వచ్చే కొద్ది పెద్ద కుమారుడు కనపడుతున్నాడు. దగ్గరకు వచ్చాడు, అయ్యా నీ తమ్ముడేడి, నీ తమ్ముడు పొలంలో పనిచేస్తానని నాతో అన్నాడు, నీవు కుదరదన్నావు, వేడయ్యంటే నాకు వాడి సంగతి తెలీదు, నేను వెలపలకు వచ్చి నా మనసు మార్చుకొని నేను వచ్చి పొలంలో పనిచేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. చాలా మంది జీవితంలో దేవుని సన్నిధిలో మంచిగానే ఉంటున్నట్టు ఉంటారు, ఎదుగుతున్నట్టే ఉంటారు, పాటలు పాడుతున్నట్టే ఉంటారు, పరిచయం చేస్తున్నట్టే ఉంటారు, దిద్దుబాటు చేసుకున్నట్టే, పాపాన్ని విడిచిపెట్టినట్టే ఉంటారు. కానీ విడిచిపెట్టరు. వారు అలాంటి వాళ్ళంటే పాపముతోను దేవుని బిడ్డలారా సంబంధం కలిగి జీవిస్తారు. అది నిజమైనటువంటి మారు మనసు కాదు. నీవు నీ క్రియల విషయంలో మారు మనసు పొందాలని, నీ క్రియలు మార్చుకోవాలని దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. లేకపోతే ఉగ్రత పాలవుతావు. మత్తయి సువార్త చూడండి, 3వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో చూడండి, యోహాను అంటాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే చూడండి ఒకసారి 8 చదువమ్మా. 8 అబ్రహాము మాకు తండ్రి అని 7 నుంచి చదువు. అప్పుడు పరిచయులలోనూ సద్దుకాయలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో, మారు మనసుకు తగిన ఫలములో ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుచున్నారే. దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడు అని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నా. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రను కాదు. దేవుని స్తోత్రం. చాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. అనేక మంది వాక్యాన్ని విని మారు మనసు పొందుతాకి దేవుని బిడ్డలారు బాప్తిస్మం తీసుకోవడానికి పోతే ఆయన వారిని గద్దిస్తూ అంటాడు, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడింది. నువ్వు అగ్నికి ఇవ్వడానికి వెళ్తాం ఆయనకి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన ప్రేమ చేత, తన జాలి చేత ఆయన నీకు నాకు మారు మనసు పొందడానికి ఆయన సమయం ఇస్తున్నాడు. నీవు నీ క్రియల విషయమై మారు మనసు పొందాలి.
కొంతమంది మారు మనసు పొందాం అనుకుంటున్నారు కానీ క్రియలు మారట్లా, అబద్ధాలు మారట్లా, ఏమా టీవీలు చూడటం మాటలా, బూతులు తిట్టడం మాటలా, జారా కార్యాలు మారట్లేదు, రోడ్డెక్కి పాటలాడటం మాటలేదు. మారామనుకున్నాం కానీ ఏమీ మారట్లా. ప్రియులారా, క్రీస్తు యొక్క ఆగమన సమయం ఆసనమైంది. ప్రభు యొక్క రెండవ రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉంది. మనం మారు మనసు పొందాలి. ఎంతకాలం మనసు మార్చుకోకుండా, వయసు అయిపోతున్నా పాపాన్ని విడిచిపెట్టకుండా, లోకాశలతో, శరీరేచ్ఛలతో, కామేచ్ఛలతో ఇంకా జీవిస్తావు. ఈ దినమందైనా నీవు దేవుని వాక్యం విని మారు మనసు పొందితే ఆయనకి సంతోషం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నాకు అవసరం లేదండి మారు మనసు. నేనే పాపం చేశా, నా భర్తకు తెలియని పాపం, నా తల్లిదండ్రులకు తెలియని పాపం, అమ్మా నేనే పాపం చేశాను. చాలా మంది నేనే పాపం మీరు అనుకుంటారు. పాపం లేనివాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని సందర్భాల్లో మన మార్పు కోసం, మారు మనసు కోసం దేవుడు ఇంకా సమయాన్ని పొడిగిస్తూ ఆయన ఎదురు చూస్తున్నాడు. అక్కడే అంటాడు 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించే వారందరినీ గద్దించుచున్నాను, శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చాలు. నేను ప్రేమించే వారందరిని ఏం చేస్తున్నాను? గద్దించి శిక్షించుచున్నాను గనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. మా ఊరు పక్కన లింగాపురం అనే ఊరు ఉంది. ఒక ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రామ్ తులాబి. దేవుని బిడ్డలారా, ఉన్న ఆస్తి అంతా పాడైపోయింది. అనారోగ్యం చేత అనేక హాస్పిటల్ తిరిగి నెమ్మది లేక వదిలేశారు. ఉండటానికి తినటానికి లేని పరిస్థితుల్లో ఈ చెయ్యి అంతా సూదులతో పొడిచినట్టు ఉంటుంది, పనిచేయదు. నా వైపు చూడాలి, పనిచేయదు. ఈ అమ్మాయి కడు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. వాళ్ళు అన్నారు, అమ్మాయి యేసు ప్రభు నమ్ముకో, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడమ్మా అని చెబితే వాళ్ళ మాటలని చిన్నగా బైబిల్ ఒకటి కొనుక్కొని గుడారాల మీటింగ్కి వెళ్ళి గోరంట్లా బైబిల్ ఒకటి కొనుక్కొని చిన్నగా ధర్నకోటలో, అమరావతి ధర్నకోటలో ఉన్న హుస్సేన్ మందిరానికి వెళ్తాం రావటం అలా చేస్తుంది. ఆదివారం వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆదివారం వెళ్తుంది, వస్తుంది. కానీ బాధ అదే విధంగా ఉంటుంది.